అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన నందు ఈబీసీ నేస్తంకు సంబంధించి ఒక టైం లైన్ అనేది రావడం జరిగింది. అంటే తుది జాబితాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోండి. తెలుసుకున్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలియజేయని వాళ్ళు అలర్ట్ అవుతారు. ఈబీసీ నేస్తంకు సంబంధించి ఈబీసీ నేస్తం అంటే గతంలో చాలా క్లారిటీగా వీడియో చేశాను నేను. చూడండి, ఇది ఎవరికి వర్తిస్తుంది, దానికి ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్పాను నేను. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటే చేస్తాను. ఈబీసీ నేస్తం అనేది రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, నాయుడు, అదేవిధంగా ఓసీలోని అగ్ర కులాల్లోని బ్రాహ్మణులు అంటే వైశ్యులు వీళ్ళందరూ ఉంటారు కదా. అగ్ర కులాల్లో అంటే ఓసీ కుటుంబాలలో పేదవారుగా ఉన్న వారికి అందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా సంవత్సరానికి 15,000 ఇస్తారు. ఓకే, ఇదే దీని కాన్సెప్ట్. దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు సచివాలయంలో. అంటే కొత్తగా మీరు అప్లికేషన్ పెట్టుకునే దానికి చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి 15వ తేదీ చివరి తేదీ. నెక్స్ట్ అదేవిధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత అది చివరి తేదీ అయిపోయిన తర్వాత 17వ తేదీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేస్తారు. మీరు పెట్టిన అప్లికేషన్లో సోషల్ ఆడిట్ చేస్తారు. ఆడికి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖున ప్రాథమిక అర్హుల జాబితా వస్తుంది. ప్రాథమిక అర్హులు అంటే వీళ్ళు అర్హులు, వీళ్ళు అనర్హులు అనే జాబితా సచివాలయంలో డిస్ప్లే అవుతుంది. ఎవరెవరు అప్లై చేసుకున్నారో వాళ్ళది కానీ, లేదా గతంలో మీకు ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం మళ్ళీ లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా సోషల్ ఆడిట్ ద్వారా వెరిఫికేషన్ ద్వారా కంప్లీట్ అయిపోయి ప్రాథమిక అర్హుల లిస్టు ఫిబ్రవరి 20వ తేదీ వస్తుంది. ఆ పేర్లన్నీ కూడా డిస్ప్లే చేస్తారు సచివాలయంలో. అక్కడ ఏమైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే, మేము అర్హత ఉంది ఇక్కడ అనర్హత లిస్టులో వచ్చున్నది అని చెప్పి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా అందులో అబ్జెక్షన్ రైజ్ చేయడానికి సమయం ఇస్తారు. ఎప్పటిదాకంటే ఫిబ్రవరి 23వ తేదీ వరకు సమయం ఉంటుంది అబ్జెక్షన్స్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కొంచెం అలర్ట్గా చూసుకుంటూ ఉండండి. ఓకే, మీ వాలంటీర్ని అడుగుతూ ఉండండి. మీ వాలంటీర్ మోస్ట్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఏ అవకాశాన్ని కూడా మీరు వదులుకోకుండా ఖచ్చితంగా సద్వినియోగం అయితే చేసుకోండి. నెక్స్ట్ అయిన తర్వాత ఫిబ్రవరి 23 అబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేసిన తర్వాత ఫిబ్రవరి 24వ తేదీన ఫైనల్ జాబితా వస్తుంది. ఓకే, ఆ ఫైనల్ జాబితాలో ఎవరికైతే పేర్లు ఉంటాయో, ఎవరైతే అర్హుల లిస్టులో ఉంటారో వాళ్ళకి అమౌంట్ పడుతుంది. ఎవరైతే అనర్హుల లిస్టులో ఉంటారో వాళ్ళకి అమౌంట్ పడదు. ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. అంటే గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా మీకు అమౌంట్ వేస్తుంది. అంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకొని దాన్ని ఎంటర్ చేసి దాంట్లో అమౌంట్ అయితే వేయరు. జస్ట్ అక్కడ గవర్నమెంట్ బటన్ నొక్కితే మీ అకౌంట్లో పడిపోతుంది డైరెక్ట్గా. అంటే అకౌంట్ తీసుకోకుండా మీకు అమౌంట్ వేస్తున్నారంటే ఎలా వేయగలుగుతారంటే మీ అకౌంట్కి ఆధార్ లింక్ ఉండాలి. అంటే మీ ఆధార్ బేస్డ్ పేమెంట్ అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి దాన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు. మీ ఆధార్ కార్డు మీకు ఏ బ్యాంకుకి అయితే ఎన్పిసిఐ లింక్ అయిందో దాంట్లో డబ్బులు పడతాయి. మీ ఆధార్ ఏ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అయింది మేము ఎలా తెలుసుకోవాలంటే, ఒకటి మీరు బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు, లేదా మనమే సెల్ఫ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది మన వెబ్సైట్ కింద ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓపెన్ చేసుకోండి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఇస్తారు, ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకి లింక్ అయ్యింది అనేది అక్కడ చూపిస్తుంది బ్యాంక్ నేమ్తో పాటు. ఓకేనా, అక్కడ పైన స్టేటస్ దగ్గర యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్ ఉందా అనేది కూడా చెక్ చేసుకోండి. యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు పడతాయి. కాబట్టి అక్కడ ఇన్యాక్టివ్ ఉన్నా, లేదా మీకు ఏ బ్యాంకుకి లింక్ లేదని చూపించినా కూడా వెంటనే వెళ్ళి ఏదో ఒక బ్యాంకుకి చేసుకోండి. ఈ విధంగా మీరు అర్హుల లిస్టులో ఉన్నా కూడా మీకు అమౌంట్ పడాలంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకొని అన్నీ చెక్ చేసుకొని మీరందరూ కూడా లబ్ధి పొందాలని ఆశిస్తూ, నెక్స్ట్ అప్డేట్స్తో ఈ అప్డేట్ ఉపయోగపడింది అనుకున్నాం. ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఈ అప్డేట్ చాలామంది కూడా షేర్ అవ్వాలి, తెలుసుకోవాలనుకుంటే మీరు ఎంతమంది లైక్ చేస్తే ఆటోమేటిక్గా షేర్ అవుతుంది. వాళ్ళకందరూ కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వారందరూ కూడా తెలుసుకుని లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంత ఈ వీడియో నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.